బాక్స్ పెడితే బాగుంటాను. ఏదో మంచి మెజారిటీ వచ్చింది అనేటువంటి భ్రమల్లో ఉన్నారు కాంగ్రెస్. వైకాపానే అంటారు మీరు కదా, కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇక్కడ సొంత ఊరు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పైన ఏదైనా కొంత ఉండొచ్చు, మేము కాదనం. కానీ ఇక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ తిరుగుతుంటే మాకు అటువంటి వాతావరణం ఏది కనిపించలేదు. అందులో ముఖ్యంగా సుండుపల్లి మండలంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా బాగా జరిగాయి. అందువల్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది, రాజంపేట సీట్ మేము తప్పకుండా గెలవబోతున్నాం. దానిలో కంఫర్టబుల్ మెజార్టీతో మేము గెలుస్తామనేటువంటి మాకు విశ్వాసం ఉంది. ఇక్కడ క్యాండిడేటుకు కంపారిజన్ కూడా ఉంది. వైకాపా క్యాండిడేటుకు మా క్యాండిడేట్కు చాలా అస్థిమశకాంతరం. మా క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేటు, మచ్చలేనోడు, ఒక మంచి కుటుంబంలోంచి వచ్చినాడు. అయితే ఈయనకు ఉండేటువంటి డిస్క్వాలిఫికేషన్ ఏమంటే భూమి కబ్జాలు చేయలే, లేదా ఎవరి ఆస్తులు లాక్కోలే, లేకపోతే ఇసుకలో రోజు లక్షల రూపాయలు సంపాదించలే, లేదంటే హరిజన పేర్లతో భూములు సంపాదించుకొని స్వాధీనంలోకి తీసుకోలే. ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్లు మా క్యాండిడేట్. ప్రజలు అదే డిస్క్వాలిఫికేషన్ అనుకుంటే మాకు రావు. అవి డిస్క్వాలిఫికేషన్ కాదనుకుంటే మా క్యాండిడేట్ 100% గెలిచిపోతాడు. ఎందుకంటే అటువంటి ప్రవర్తన ఉండేటువంటి వాడు, ఏదైనా వ్యక్తిగతంగా తన జోబులోంచి డబ్బు ఖర్చు పెట్టి సేవ చేసేటువంటి దృక్పథం ఉన్న వ్యక్తే కానీ ఎవరిది కూడా ఆశించి ప్రజలను పీల్చి పిప్పి చేసేటువంటి తత్వం ఉండేవాడు కానే కాదు. కాబట్టి రాజంపేట ప్రజలు, రాజంపేట ఓటర్లు చాలా విజ్ఞులు. వాళ్ళు మంచి క్యాండిడేట్ని ఎన్నుకుంటారనేటువంటి విశ్వాసం ఉంది. మా క్యాండిడేట్ను మించిన క్యాండిడేటు ఇప్పుడు ఎలక్షన్ ఫ్రేలోనే రాజంపేటలో లేడు. కాంగ్రెస్ పార్టీలో మాకు రాజంపేట వరకు నాకేమో కనిపించలేదు. రాజంపేట వరకు ఆ వర్గాలు గిర్గాలు ఏమి లేవు. ప్రతి ఒక్కరము శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో క్యాండిడేట్ని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అటువంటి విభేదాలు ఎక్కడా కనిపించవు. దాంట్లో ఏమాత్రం అటువంటి ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటున్నాం. కూర్చొని ఏంటి నీకేమైనా ఇబ్బంది ఉందా అని చెప్తాను.